అన్న మీ పేరన్నా? నా పేరు బ్రహ్మంగౌడు. బ్రహ్మంగౌడ్ ఎక్కడి నుండి వచ్చారన్నా? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. ఓకే, ప్రకాశం జిల్లా నుండి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఈ మహానాడు ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉన్నాయి. గతంలో నేను దాదాపు ఒక 14 మహానాడులకు వెళ్ళాను. ఇప్పుడు వచ్చిన తర్వాత మహానాడులో ఇక్కడ మన వైద్య పరికరాలు అయితేనేమి, ఈ డిజిటల్ వ్యవహారం అయితేనేమి ఈసారి ఒక వినూత్నంగా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ మహానాడు ఏమో మీరేమో అద్భుతంగా ఉంది, అత్యధిక మంది ప్రజలు వచ్చారని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో అయితే మహానాడు అంతా ఖాళీగా ఉంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఏ సోషల్ మీడియా అది? ఏ సోషల్ మీడియా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిజంగా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. అక్కడ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. నిన్న ప్రజాప్రతినిధుల యొక్క సంబంధించినటువంటి వ్యవహారంతో మహానాడు జరిగింది మొదటి రోజు. ఈరోజు రెండో రోజు వచ్చి కార్యకర్తలు మరియు నాయకుల యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత రేపు కుర్చీలు ఖాళీగా ఉంటాయో లేదా కుర్చీలు ఫుల్ అయ్యి జనాలు కూడా పట్టకుండా ఇంకా రోడ్లన్నీ నిండిపోయి ఉంటాయో రేపు చూడమను. కుర్చీలు ఖాళీగా ఉన్నాయనేది వాళ్ళు చెప్పుకున్నటువంటి నిర్ణయం. కుర్చీలు ఖాళీ లేవు, అవి రేపు జరగబోయే బహిరంగ సభ కోసం నిర్ణయించిన ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు అవి. సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటుంది, ఈ విధంగా చెబుతూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. మహానాడుకి చాలా అద్భుతంగా కడపలో నిర్వహించడంతో ప్రజలు చాలా స్వీకరించి మేము ఖచ్చితంగా కడప వెళ్ళాలి, అక్కడ మేము పాల్గొనాలని చెప్పేసి బ్రహ్మాండంగా వచ్చి చేరి ఉన్నారు. వచ్చి చూసుకోమను. వాళ్ళ కళ్ళు కనపడకపోతే ఎక్కడో ఫోటోలు తీసుకొని కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు కుర్చీలను చూసి. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన సోది వినలేక కార్యకర్తలు పారిపోతున్నారని చెప్పి ఒక వీడియో పెడుతున్నారు. ఏమి సోది అది? చంద్రబాబు నాయుడు గారు ఏమి సోది చెబుతున్నాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ రాష్ట్ర సంక్షేమం కోసము వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వివరిస్తున్నాడు. ఆయన పేదవారికి 4,000 రూపాయలు పెన్షన్ చెప్పింది, అది సోది అవుతుందా? మంచి కార్యక్రమం కదా. రేపు మహిళల కోసము ఆల్రెడీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాడు. రేపు అమ్మఒడి అని చెప్పి ఆ కార్యక్రమం, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తామని ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. రకరకాలుగా ఆయన చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు మొత్తాన్ని అమలుపరచడానికి ప్రణాళికలతో చేసుకుంటున్నాడు. ఈరోజు ఇంత రోజు లేటు జరగడం గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేస్తున్న విధ్వంసం పాలనే. 5 సంవత్సరాలు ఇష్టానురీతిగా అతను విధ్వంస పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అప్పులు చేసి పప్పులు బెల్లంలాగా పంచి ఇక్కడ సంపద లేనటువంటి రాష్ట్రాన్ని సృష్టించాడు. ఈరోజు ఆయన సంపద సృష్టించుకుంటూ ప్రజలకు సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన చెప్పింది సోది కాదు, ఆయన చెప్పింది ప్రజల యొక్క సంక్షేమం కోసం చెబుతున్నాడు ఆయన. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ 11 నెలల పరిపాలన చూసాక? ఎట్లా ఉంది గత 5 ఏళ్ళకి ఈ 11 నెలలకి తేడా చూస్తుంటే? గత 5 ఏళ్ళలో ప్రతిరోజు బతకాలి అంటే అనుదిండం ప్రతిరోజు ఈరోజు రేపు ఉంటామా సరిపోతామా అంటే ఒక పని చేసుకొని బతికేవాడు కూడా ఆ విధంగా ఉండేది. పరిపాలనా విభాగంలో వైఫల్యం చెందింది. అప్పుడు అన్నా క్యాంటీన్లు తీసినప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పని చేసుకోవడానికి అప్పుడు పరిదినాలు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పర రాష్ట్రాలకు వెళ్ళి బతికిన వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో పరిదినాలు కూడా సరిగ్గా దొరికినాయి కాదు. ఇప్పుడు ఈ పాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కావాల్సిన మీరు ఎక్కడైనా ఏ పల్లెకైనా ఏ ప్రాంతానికి వెళ్ళి గమనించుకోండి, ప్రతి చోట అక్కడికి ఉన్నట్టు ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళకి పన్నులు దొరుకుతున్నాయి, ఇసుక ఉచితంగా దొరుకుతుంది. అక్కడ అన్ని విధాలుగా ఆ కట్టుబడి విధానం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరి పనులు దొరకడం వల్ల అక్కడ స్థానికంగా వాళ్ళ గ్రామాల్లో ఖచ్చితంగా ఉంటున్నారు, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. పనులు లేవని ఎవరు అనుకుంటున్నారు? బ్రహ్మాండం జరుగుతుంది. పరిపాలన నెంబర్ 1 ఉంది. ఈ పరిపాలన ఏమీ బాగలేదు, ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారు, వైసీపీని అధికారంలో తీసుకురావాలని ప్రజలు అనుకుంటున్నారు అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కరెక్ట్. దేనికి అసలు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమి కష్టం వచ్చింది, ఏమి నష్టం వచ్చింది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియా, ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని ఈ విధంగా ప్రచారం చేస్తే ప్రజల్లో రేపు అవసరమైతే 11 సీట్లు కాదు ఇంకేమైనా 4 సీట్లు పెంచితే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆశిస్తున్నాడే తప్ప అధికారాన్ని శాశ్వతంగా జీవితంలో మర్చిపోవటమే. అతను చేసినటువంటి అధికారం 5 సంవత్సరాల్లో మద్యం కుంభకోణం చేశాడు. జైలుకు పోవడానికి రెడీగా ఉండమని చెప్పండి. అనేక విధాలుగా అతను ప్రతి కుంభకోణాల్లో పాత్రధారుడై ఉన్నాడు. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. చాలా దూరం అనుకుంటా. ఎన్ని గంటల జర్నీ పట్టిందండి మీకు రావడానికి?
మాకు 12 అవర్స్ అండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాం. 12 అవర్స్ నుంచి 12 గంటలు జర్నీ చేసి మరి కడప రావాల్సిన అవసరం ఏముంది? మహానాడు ప్రతి ఏటా ఎక్కడొక్కడ జరుగుతుంది కదా. ఇది మహానాడు మన అందరిదేనండి, మా అందరిది మెయిన్. ఎస్పెషల్లీ కడప కంపల్సరీ రావాలని చెప్పేసే వచ్చాం. సో కడపలో మీరు జన సంద్రోహం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మహానాడు అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎస్పెషల్లీ కడపలో ఇంత జనాభా అంటే జస్ట్ మీరు థింకింగ్ అబౌట్ యూ. మరి జనాలు ఎవరు లేరు, కడప మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది వైసీపీ జనాలు ఉన్న దగ్గర మీరు వీడియో చేయండి, జనాలు ఉన్న దగ్గర తీయండి. లంచ్కి వెళ్ళేటప్పుడో లేదా ఇంటికి వెళ్ళేటప్పుడో కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో స్టేట్ వైజ్గా ఇక్కడే ఉన్నారనమాట. మీకు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడే ఉన్నారు. సో మీరు ఎందుకు అంటే టీడీపీ పార్టీని నమ్మడానికి కావచ్చు, టీడీపీ పార్టీని ఫాలో అవడం గల ప్రధాన కారణం ఏంటంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, టీడీపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం మహిళలకి ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా? మీరేమైనా ఇవ్వగలిగారా? మాకు టీడీపీ అంటే భరోసా అనమాట, సెక్యూరిటీ. మేము ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం నుంచి ఇక్కడ నుంచి వచ్చామని అంటే సో అంత సెక్యూరిటీ ఉంటుంది కనుకే వచ్చాం. ఇంతకుముందు రౌడీ పాలన చూశారు కదా, సో అందు గురించి అని గత ప్రభుత్వంకి పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ అనమాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేస్తే మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారండి. మరి ఆవిడ నోరు విప్పితే అలానే మాట్లాడతారండి. వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలు దాడులు జరగలేదండి. అక్కడ నుంచి దాన్ని బట్టి చూసుకుంటే ఇది 1%. 99% వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలు దాడులు జరిగాయి ఎక్కువగాను. సో మహిళలకి సెక్యూరిటీ అయితే టీడీపీ ప్రభుత్వమేనండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము అండ్ కడపలో పెట్టాము అని అంటే మీరు అర్థం చేసుకోండి. కడపలో పెట్టడానికి కారణమే ఇది, అందరి నోర్లు మూయించడానికే కడపలో పెట్టారు. సో అందు గురించి అని అంటే ఓవరాల్గా చూసుకుంటే మీది విశాఖపట్నాన్ని అంటే రాజధానిగా చేస్తాను, అక్కడే అన్నీ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాను అట్లా చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డిని కాదని మీ విశాఖ ప్రజలు వన్ సైడ్గా టీడీపీని కూటమిని గెలిపించడానికి కారణం ఏంటి? అంటే మాది స్వార్థపూరిత ప్రభుత్వం కాదండి. స్వార్థం లేకుండా ఒక విశాఖపట్నం అంటే అది 3 జిల్లాలకు మాత్రమే అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మిడిల్లో ఉంటుంది కదా. విజయవాడకి విశాఖపట్నంకి ఓవరాల్గా చూసుకుంటే ఇది మిడిల్ కదా. సో అమరావతి రైతులకి ఆల్రెడీ 4 ఇయర్స్ వాళ్ళు పోరాటం చేశారు. ఏదైతే మాట ఇచ్చారో సో మాట ప్రకారమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్థాపించడానికి, రాజధాని స్థాపించడానికి కారణం కూడాను. ఇంకా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆగుతుంది అని అంటే వాళ్ళ నోరులు డెఫినెట్లీ మూయిస్తాం. ఇంకా ఇదే కనుక ఏడాది పాలన చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి? ఏడాది పాలన ఎలా ఉంది అంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేసిందండి? ప్రతి ఒక్కటి బ్యాంకులు ఈవెన్ రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టేసాయండి. సో ఆ డబ్బంతా మళ్ళీ మొత్తం రికవరీ అవ్వాలంటే లేట్ అవుద్ది కదా. ఇప్పటికైతే మాకు మహిళలకి ప్రభుత్వం ఏమీ లోటుపాట్లు ఏం చేయలేదు. బస్సులు ఫ్రీ అన్నారు, ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా వస్తున్నాయి. సో పెన్షన్స్ వస్తున్నాయని ఏమీ లోటు అయితే ఏమి లేదండి. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారు. ఒకేసారి అంటే చేయలేరు కదండి ఎవరైనా సరే. ఇంకా ప్రభుత్వం ఉంది కదా, టైం ఉంది కదా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్. 1 ఇయర్లోనే ఏం చేస్తారు? 1 ఇయర్ అప్పటికే అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వైసీపీ ప్రభుత్వంతో. అప్పులు తాకట్లు విడిపించేసరికి ఏమవుతుంది? మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి గతంలో మీ జిల్లాకు సంబంధించి ఉన్న మంత్రి ఐటీ మినిస్టర్గా పనిచేశారు, అతనికి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యి ఉంది, అతనికి ఇంకా గుడ్డు రెడీ అవుతుంది అనమాట. గత ప్రభుత్వం మంత్రికి గుడ్డు ఇంకా తయారవ్వలేదు, మాకు ఆల్రెడీ వండి పెడుతున్నారనమాట ఈ మినిస్టర్ గారు. మీ పేరు? నా పేరు కంచర్ల చింటూ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? మాది గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది. మదనపల్లి నియోజకవర్గం మాది. మదనపల్లి నియోజకవర్గం. ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లన్నీ? యాజ్ ఇట్ ఈస్ ముందు గతంలో నాకు ఇదేం కొత్త కాదు మహానాడుకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సౌరవులకి ఇదేమి కొత్త కాదు. కొత్తగా పార్టీలు వచ్చి పార్టీ యొక్క ఏదైతే పద్ధతులు ఈ ప్రణాళికలు ఉంటాయో అవి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కడపలో మహానాడు నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో లాస్ట్ మహానాడు ఒంగోలు నిర్వహిస్తే మన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పార్టీ అధినేత వ్యవస్థాపకుడు గతంలో ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ మహానాడు అనేది ఒక పసుపు పండగ ఆనాటి నుంచి వస్తుంది. ఆ పండగని భ్రష్టు పట్టించాలని, దాన్ని చెడగొట్టాలని గత ప్రభుత్వంలో పర్మిషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఏదైతే కడప ఉంటుందో వారి స్థానం, ఇది మన స్థానం కాదు, ఇది మన ప్రత్యర్థుల స్థానం. అట్లాంటి స్థానంలో ఈ కడపలో ఈ మహానాడు నిర్వహించడం నిజంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక గర్వకారణం. ఇది వచ్చారా? కార్యకర్తలు ఉన్నారా మహానాడు ప్రాంగణంలో? రేపు 5 లక్షలు అంటున్నారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. 1,02,52,000 సభ్యత్వాలు ఉండే ఈ పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సభ్యత్వాలు ఉండే పార్టీ అనేది లేదు. ఏంది అందరూ పార్టీ అని చెప్పుకుంటారు, లీగల్గా అంటే ఒక అఫిషియల్గా ఇంతమంది సభ్యత్వాలు ఉన్నాయని ఆన్లైన్లోనే ఉంది మనకు. మరి 1,02,50,000 సభ్యత్వాలు ఉండే ఈ పార్టీలో కేవలం 5 లక్షలని ఇంటెలిజెన్స్ ఈరోజు చెప్తుందంటే ఇది హాస్యమా కాదా? మీరే చెప్పండి. రేపు తమిళనాడు, కర్ణాటక
ఈ పక్క రాష్ట్రాలు అదేవిధంగా తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ జనాల ఉనికిని ఎవడు తట్టుకోలేడు. ఎగబడి రేపైతే ఈ బహిరంగ సభ ఏది ఉంటుందో ఇది భారతదేశ చరిత్రలోనే ఇదొక గొప్ప స్థానంగా మారబోతుంది. ఈ కడప మహానాడు 2025 ఏదైతే ఉందో అది. అంటే వైసీపీ సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి, మహానాడు ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో నిండిపోయింది, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి వినలేక అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, సభ అంతా మహానాడు అంతా డొల్లగా ఉందని అయితే అంటున్నారు. ఇది నాది VVIP పాస్, స్టేజ్ కింద ఫస్ట్ రో నాది. నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 35 నిమిషాలు పట్టింది నాకు. మరి మీరే చెప్పండి, జనాలు లేకపోతే 5 నిమిషాల్లో వచ్చే ఈ ప్లేసు 35 నిమిషాలు పట్టిందంటే నేను నడుచుకొని రావడానికి. ఈ మహానాడులో ఎంతమంది జనాలు ఉంటారో మీరే ఒకసారి ఊహించుకోండి. ఇవన్నీ తప్పుడు మాటలు, అవాస్తవాలు. ఇట్లాంటి మాటలు విని ఊరికే పార్టీని దుష్ప్రచారం చేయాలని, అదే కాదు కరోనా వచ్చిందని కూడా అది కూడా ఒక ప్లాన్ అనమాట. ఈ మనకు ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో పక్కాగా ఇది చెడగొట్టాలని ఈ మహానాడుని ఈ కరోనా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చెప్పి జనాలు రాకుండా చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పట్లో మహానాడు ఈ కరోనా పెద్ద వేవ్లోనే భయపడకుండా ఎంతోమంది ప్రజలకు సేవ చేసిండే కార్యకర్తలు ఈరోజు ఈ కరోనా ఇట్లాంటివి ఎవరు లెక్క చేయరు. ఊరికి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అంతే. ఇంకోటి జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉందండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 57వ వార్డు నుంచి వచ్చాము. సో అక్కడి నుంచి దాదాపు ఒక 20 మంది వచ్చాము మా వార్డు నుంచి. బట్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చాక మేము అనుకున్నాం కడప వెళ్తున్నాము, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరైతే ఒక వ్యక్తి బలంగా మమ్మల్ని అపోజ్ చేయగలిగారో గతంలోని మీకు 23 సీట్లు అని పదే చెప్పిన వ్యక్తి రోజు ప్రతిపక్షం కూడా పనికిరాకుండా ప్రజలు కూర్చోబెట్టారంటే అది ప్రజలకున్న విజ్ఞత. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా మనకు ఎవరైనా ఆయనే చెప్పారు కాబట్టి ఆయన తప్పు చేసినట్టు ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఇప్పుడు ఆయన తప్పు చేశాడు అని. అంటే ఏం లేదు, ఈ మహానాడు కార్యక్రమం అనేది కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికే కడపలో పెట్టారు. కడపలో పెట్టి కూడా వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కడుతున్నారు. రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి వైసీపీ జెండాలు కడతామనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. వచ్చాక మాట్లాడదామండి. వచ్చే అవకాశం కూడా లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతవరకు ట్రోల్ చేసి గుర్తుపెట్టుకోండి. అన్న కీర్తిజన్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం చుట్టూ కూడా వైసీపీ జెండాలు కట్టి ఆయన అంత పెద్ద వ్యక్తి పేరు ఒక NTR వైద్య కళాశాల పేరుని కూడా తీసేసిన కనీసం గుప్చోపు లేకుండా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో ఇవన్నీ కూడా ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించారండి. ఒక అన్నగారు అంత పెద్ద వ్యక్తి పేరు తీయడు, అన్నగారు చుట్టూ వైసీపీ బ్యానర్లు కట్టడం, ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు, లోకేష్ గారు మంచోళ్ళు, కానీ కార్యకర్తలు మేము కార్యక్రమం ఉండలేమండి. ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో మేము అన్నీ కూడా చూసాము. గతంలో మా ఇబ్బందులు మేము ప్రతిదీ కూడా చెల్లిస్తామండి. ఏ ఒకటి కూడా ఆపం, ప్రతిదీ కూడా బదులు తీర్చుకుంటాము. ఎవరికి ఉపేక్షించేది లేదు. చంద్రబాబు నాయుడు గారి లాగా లోకేష్ గారు కామ్గా అయితే మేము కూర్చోలేము. వాళ్ళు మాకు ఏం చేశారో దానికి డబల్ మేము ఇవ్వాలా. వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు ఒక అట్టేస్తున్నారు, మేము కూడా వచ్చిన తర్వాత మేము అట్లేస్తాం అంటున్నారు. అట్లే వాళ్ళకి అవకాశం లేదండి. వాళ్ళు పొయ్యి కూడా గెలిగించలేరు, వాళ్ళకి అగ్గిపెట్టి కూడా దొరకదు. ప్రజలకు అర్థమైపోయింది. గత ప్రభుత్వంలో తెలిసిపోయింది. ప్రజలు బాగా మేము చేశాం కాబట్టి మాకు గెలిపిస్తారు అన్నారు. చెయ్యకపోతే గెలిపించాలని ఆయనే చెప్పారు. చేయలేదు కానీ గెలిపించలేదు. ఇది తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కాదు తిరుగుతున్నారు. ఏదైతే నీకు ఇవ్వనో నేను లాక్కుంటా ఉన్నాడో ప్రజలు ఆయనకి ఇవ్వకుండా చేశారు. ఈరోజు మొత్తం తీసుకొని సున్నా చేసి కూర్చోబెట్టారు ఆయన. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఎవరిని వదిలిపెట్టను, అందరి పేర్లు రాసుకోండి అని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అంటున్నాడు. చాలా సినిమాలు చూశారండి. 43 ఏళ్ళుగా సినిమాలు చూస్తూనే ఉన్నాం మేము కూడా. గత ప్రభుత్వం మేము పుట్టిన 45 ఏళ్ళు, నేను ప్రభుత్వంగా తిరిగి ఒక 25 ఏళ్ళు. సో చూస్తూనే ఉన్నాం. ఎన్ని వచ్చేసి ఈ పథకాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా రారండి, రాసి పెట్టుకోండి. ఈ మాట మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఇంకో 10 ఏళ్ళు పోయి కానీ ఇదే ఇలాగే నేను మాట్లాడతాను. మళ్ళీ 10 ఏళ్ళు పోయి కడపలో పెట్టిస్తాం. 10 ఏళ్ళు అంటున్నారు వాళ్ళు, 3 ఏళ్ళు చాలు, 3 ఏళ్ళు అయితే వచ్చేస్తాం అంటున్నారు. ఎలా వచ్చేస్తారండి? కాదండి, అంటే రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తో, చదువుకునే వ్యక్తో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్ అంటాడు. సరిగ్గా మాట్లాడలేడు, కాస్తో ఇసుకిస్తూ అంటాడు. ఏంటి పదాలు కూడా ఆయనకి అర్థం ఏంటి మాట్లాడతారు ఆయన. 3 ఏళ్ళలో రాజ్యాంగం ఎలా మార్చేస్తాడు ఆయన? ఆయన వెనక ఉన్న 11 మందిని కూడా ఆయన కాపాడుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్న రాజ్యసభ ఎంపీ ఆయన కాపాడుకోలేపాడు. స్వచ్ఛ ఆయన వెనకాదుండి నా నీడ విజయసాయి రెడ్డి పక్కన పోయిన తట్టినాయనే ఈరోజు వదిలేశాడు ఆయన తట్టుకోలేక. రేపు ఎవరు ఉంటారో అసలు పార్టీ ఉండదో 3 ఏళ్ళు పోయి అది కూడా చూసుకోవాలి వాళ్ళు. లెక్కర్ కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ లెక్కర్ కేసులో నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందంటారా? 100% జరిగిందండి. రెడీగా ఉండమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ సిట్ చేశారు, ఆల్రెడీ అప్ చెప్పారు ఈడీకి. రేపు మొదలవుతుంది ఆయనకి. ఇంకా త్వరలో వెళ్ళేది ఆయనే. ఇంకా త్వరలో అరెస్ట్ చేసుకొని ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఆయన కొత్త ఏంటండి 16 నెలల నుండి వచ్చాడు. కొత్తగా అరెస్ట్ చేస్తే ఆయన భయపడాలా? జైలు అలవాటు, చెప్పకూడదు అలవాటు, అన్ని అలవాటు ఆయనకి. కొత్తగా మళ్ళీ వెళ్తే భయపడాలి, అమ్మ మాకేదో అయిపోద్దని. ఆయనకి అలవాటు అయిపోయింది 16 నెలలు. అంతకుముందు ఏం చేస్తారు?
చంద్రబాబు నాయుడు కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్లని అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారండి. శ్రీలక్ష్మి గారి ఎగ్జామ్, ఒక లేడీ మాకు మున్సిపల్ కమిషనర్గా చేశారు విశాఖపట్నంలో. ఆవిడ కూడా వెళ్ళారు. అంటే ఒక లేడీని కూడా ఎంతవరకు హింసించారో అది ఆవిడ ఉదాహరణ. ఐఏఎస్ ఆఫీసర్లైన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఎవరెక్కడికి పోరండి. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరు శిక్ష అనుభవించాలండి. అది అనుభవిస్తున్నారు కూడా.